అదిగోండి మా ఔరంగాబాద్ బస్ స్టాండ్. సో ఇదేనమాట టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్. కొద్దిగా అప్పెక్కాల్సి ఉంటుంది. అదిగోండి మనకి టెంపుల్ కనపడుతుంది ఆపోజిట్ లోనే. అసలు భయంకరంగా వర్షం పడుతుంది. టెంపుల్ దగ్గర దర్శనానికి టీ లైన్ అయితే చాలా టైం పడుతుంది. అసలు ఈ టెంపుల్ ని అయితే వదిలి వెళ్ళాలనిపించలేదు. అదిగోండి మా ఔరంగాబాద్ బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే మనకి సిటీ బస్ స్టాండ్ ఉంటుంది. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే అనమాట సిటీ బస్ స్టాండ్. దీని ఆపోజిట్ లోనే మనకి ఎల్లోరా వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి అనమాట. అదిగోండి మామ మన బస్సు 12వ నెంబరు ఎల్లోరా వెళ్ళేది. ఇదే ఎక్కాలి మనం కృష్ణేశ్వర్కి. ఛత్రపతి సంభాజీ నగర్ నుండి ఎల్లోరాకి మొత్తం 50 రూపాయలు ఛార్జ్ చేశారు మన దగ్గర కండక్టర్. చూసుకోండి, ఇదే టికెట్ అన్నమాట. కృష్ణేశ్వర్ దగ్గర చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్ దగ్గర మొత్తం ట్రాఫిక్కే. ఈరోజు శనివారం కదా, శ్రావణ శనివారం వల్ల ఇదంతా ట్రాఫిక్ అయిపోయింది మొత్తం. అదేనండి మేము వచ్చిన బస్సు. ఎగ్జాక్ట్ గా టెంపుల్ ఆపోజిట్ లో ఆపాడు అనమాట మమ్మల్ని. సో కొద్దిగా ముందుకు నడుచుకుని వెళ్తే టెంపుల్కి వెళ్ళే వే అయితే కనబడుతుంది మనకి. సో మీరు అక్కడ చూసుకోవచ్చు, టాంబ్ కూడా ఉంది, ఒక టాంబ్ కూడా ఉందన్నమాట. అండ్ చాలా ఫుడ్ తినేవి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, హోటల్స్. ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంది ఇక్కడ. సో అదిగోండి టెంపుల్ వెళ్ళే దారి. ఆ కార్ వస్తుంది కదా, అటువైపే వెళ్ళాలన్నమాట మనం టెంపుల్కి వెళ్ళాలంటే. సో పదండి మనం అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇదేనమాట టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్. ఫుల్ వర్షం బాబు ఇక్కడ, ఫుల్ అంటే ఫుల్ వర్షం. కొద్దిగా అప్పెక్కాల్సి ఉంటుంది. అదిగోండి మనకి టెంపుల్ కనబడుతుంది ఆపోజిట్ లోనే. అదిగోండి సో అదిగోండి అక్కడ బోర్డు మీద రాశారు, శ్రీ కృష్ణేశ్వర 12వ జ్యోతిర్లింగ ఆలయంకు వెళ్ళుటకు దారి. సో ఇటువైపే అనమాట. ఇక్కడతో లాస్ట్. సో అదే అనమాట టెంపుల్కి వెళ్ళే దారి. ఇక్కడతో మనం మొబైల్స్ అన్ని లోపల లాకర్ లో పెట్టేసుకోవాలి. సో నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాను. నా ఫోను అవన్నీ లాకర్ లో పెట్టేసి దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడదాం మిగతా విషయాలు. సో మీకు అక్కడ కనబడుతున్నారు కదా, జనాలంతా ఫ్రీ లైన్ అండి, ఫ్రీ దర్శనం అనమాట. సో చాలా పెద్ద లైన్ అయితే ఉంది ఈ రోజు. అంటే మహారాష్ట్రలో శ్రావణ మాసంకి భక్తులు ఎక్కువ మంది వస్తారంట చాలా, అందుకే చాలా మంది అయితే ఉన్నారు లైన్ లో. వామ్మో ఇంతమంది ఏంద్రా నాయన.
మినిమం 3 hours పడుతుంది అంటండి దర్శనం చేసుకునేది ఫ్రీ లైన్ లో. టెంపుల్ దగ్గర దర్శనానికి ఫ్రీ లైన్ అయితే చాలా టైం పడుతుంది. మామూలుగా ఏజెంట్ తో మాట్లాడుకుని వస్తే 200 తీసుకుంటాడు. 10 minutes అయిపోద్ది అనమాట మన దర్శనం అనేది. దర్శనం అయితే అయిపోయింది అనమాట. నా వెనకాల చూస్తున్నారు కదా కృష్ణేశ్వర ఆలయం. అసలు ఈ టెంపుల్ ని అయితే వదిలి వెళ్ళాలనిపించలేదు. చూడండి నా వెనకాల ఎంత బాగుందో టెంపుల్, చాలా బాగుంది టెంపుల్. సో నా వెనకాల ఉన్నదంతా ఫ్రీ లైన్ అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో ఫ్రీ లైన్. సో మొత్తం టెంపుల్ ఏరియా అనమాట ఇది. సో ఈ టెంపుల్ దగ్గర ఒక చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది అండ్ అక్కడ ఒకటి ఉంది. సో మనకు అక్కడ ఇంకో టెంపుల్ కూడా కనబడుతుంది. సో ఇదే అనమాట మెయిన్ టెంపుల్ కృష్ణేశ్వర ఆలయం, 12వ జ్యోతిర్లింగం.